కంప్యూటర్లో లేదా ల్యాప్టాప్లో తెలుగు టైపింగ్ చేయడానికి మనకు మెయిన్గా 2 సాఫ్ట్వేర్స్ అనేవి ఇన్స్టాల్ చేసి ఉండాలండి. అది ఒకటి పేజ్ మేకర్ 7.0, ఇంకోటేమో అనుస్క్రిప్ట్ మేనేజర్ 7. ఈ 2 సాఫ్ట్వేర్స్ ఉంటేనే కంప్యూటర్లో కానీ ల్యాప్టాప్లో కానీ తెలుగు టైపింగ్ చేయడం అనేది మనకు సపోర్ట్ చేస్తుంది. ఈ 2 సాఫ్ట్వేర్స్ లేకుండా తెలుగు టైపింగ్ చేయడం సపోర్ట్ చేయదు. తెలుగులో టైప్ చేసిన తర్వాత మనం 2 ఫార్మాట్స్లో సేవ్ చేసుకొని పెట్టుకోవాలి. ఒకటేమో పిఎండి డాక్యుమెంట్, అంటే పేజ్ మేకర్ డాక్యుమెంట్. ఈ పేజ్ మేకర్ డాక్యుమెంట్ అనేది ఏమైనా ఎడిటింగ్స్ కరెక్షన్స్ చేయడానికి మిస్టేక్స్ ఉన్నప్పుడు యూజ్ అవుతుంది. పీడిఎఫ్ డాక్యుమెంట్ అంటే ఎవరికైనా వాట్సాప్లో కానీ మెయిల్లో కానీ సెండ్ చేసినప్పుడు మనకి ఓపెన్ అవ్వాలి కదా, ఫైల్ ఓపెన్ అవ్వాలంటే పీడిఎఫ్ డాక్యుమెంట్లో సేవ్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఓన్లీ తెలుగు ఫాంట్స్ మాత్రమే తెలుగు టైపింగ్ చేయడానికి సపోర్ట్ చేస్తాయి. ఇంగ్లీష్లో ఉన్న ఫాంట్స్ ఏవి సపోర్ట్ చేయవు. ఈరోజు మనం ఫస్ట్ డే క్లాస్లో పేజ్ మేకర్ ఇంట్రడక్షన్ అండ్ అనుస్క్రిప్ట్ ఇంట్రడక్షన్ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం పేజ్ మేకర్లో ఎలా డాక్యుమెంట్ ఓపెన్ చేయాలి, తెలుగు టైపింగ్ ఎలా చేయాలో చూద్దాం. పేజ్ మేకర్ ఓపెన్ అవుతుంది. ఇలాగ ఇంటర్ఫేస్ వస్తుంది మనకు. పేజ్ మేకర్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. పేజ్ మేకర్ ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా కొన్ని టెంప్లెట్స్ అనేవి ఉంటాయి. అవి మనం ఎక్కువ యూజ్ చేసేవి కాదు. ఇది ఇంటూ కొట్టేసి న్యూ డాక్యుమెంట్ ఒకటి తీసుకోవాలి. ఫస్ట్ మనం ఏదైనా మ్యాటర్ టైప్ చేయాలంటే ఒక డాక్యుమెంట్ అనేది ఉండాలి, ఒక పేజ్ అనేది ఉండాలి కదా. న్యూ డాక్యుమెంట్ షార్ట్కట్ Ctrl+N. ఇలాగ మనకి ఈ విధంగా డాక్యుమెంట్ సెటప్ డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో ఫస్ట్ వచ్చేసి పేపర్ సైజ్ ఉంటుంది. లెటరు, లీగల్, A4, A3 అన్ని పేపర్ సైజెస్ ఉంటాయి. ప్రజెంట్ A4 అయితే పెడుతున్నాను. ఇక్కడ సైజ్ డైమెన్షన్ అనేది వస్తుంది ఇంచెస్లో. అలాగే ఇది టాల్ అండ్ వైడ్, అంటే పేపర్ మనకు స్ట్రైట్గా పోర్ట్రేట్లో కావాలా ల్యాండ్స్కేప్ కావాలా అని అడుగుతుంది. ఇది డబల్ సైడెడ్ పేజెస్ అంటారు, అంటే పక్కనే 2 పేజెస్ డిస్ప్లే అవుతాయి. మనకు కావాలంటే ఇది ఆన్లో ఉంచవచ్చు, లేదంటే ఆఫ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పేజ్ మార్జిన్స్ అనమాట. 4 సైడ్స్ మనకి ఎంత మార్జిన్ కావాలనేది ఇక్కడ మనం సెట్ చేసుకోవాలి. .25 అన్ని సైడ్స్ ఒకేలాగా సెట్ చేస్తున్నాను నేను మార్జిన్, ఎందుకంటే మనకి ప్లేస్ ఎక్కువ ఉండాలి. కొన్ని డిజైన్ చేసినప్పుడు బుక్ సైజుని బట్టి మార్జిన్స్ మారుతూ ఉంటాయి. అలాగే ఇది రెజల్యూషన్ అనేది ఎంత ఎక్కువ తీసుకుంటే మనకు అంత క్లారిటీ వస్తుంది టైపింగ్ చేసిన టెక్స్ట్ అనేది. సో ఇవి ఆప్షన్స్ అర్థమైనాయి కదా. ఫస్ట్ వచ్చేసి పేపర్ సైజ్, సెకండ్ వన్ పేపర్ టాల్ అండ్ వైడ్ ఉంటుంది, పేజ్ మార్జిన్స్ అండ్ రెజల్యూషన్. ఈ డాక్యుమెంట్లో ఓన్లీ మనకు కనబడే బార్డర్ మాత్రమే పేజ్, A4 సైజ్ పేపర్ ఇంతవరకు మాత్రమే. మనం బయట టైప్ చేసే టెక్స్ట్ అనేది మనకి సేవ్ అవ్వదు. ఇది ఓన్లీ వర్క్ ఏరియా అంటారు దీన్ని. ఇది మాత్రం మనకు ప్రింటబుల్ ఏరియా. కొంచెం జూమ్ చేసి మనం క్లియర్గా ఉండేలాగా చూసుకోవాలి. ఇది టూల్స్ ప్యాలెట్. మనకి టెక్స్ట్ టూల్ ఇందులోనే ఉంటుంది, అన్ని టూల్స్ ఇందులోనే ఉంటాయి. ఈ టీ అని ఉంది కదా, ఇది టెక్స్ట్ టూల్. టెక్స్ట్ టూల్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఈ విధంగా కంట్రోల్ ప్యానల్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ అవుతాయి. దీంట్లో మనం తెలుగు టైపింగ్ ఫాంట్స్, ఓన్లీ తెలుగు ఫాంట్స్ అని చెప్పా కదా, తెలుగు నేమ్స్తోనే ఉంటాయి అవి. సపోజ్ అనుపమ బోల్డ్, అదిగోండి తెలుగు నేమ్తోనే ఉన్నాయి ఇవన్నీ అనుపమ బోల్డ్, అనుపమ మీడియం, అనూష, ఇవన్నీ తెలుగు ఫాంట్స్ అనమాట. తెలుగులో టైప్ చేయడానికి రెగ్యులర్ సైజ్ వచ్చి 18. ఇక్కడ కొంచెం డిస్ప్లే మీకు క్లియర్గా కనబడాలి కాబట్టి నేను కొంచెం పెద్ద సైజ్ తీసుకుంటున్నాను. కర్సర్ అనేది మనం ఎప్పుడైనా స్టార్టింగ్ నుంచి ప్లేస్ చేసుకుంటాం. ఇప్పుడు అనుస్క్రిప్ట్ ఓపెన్ చేసుకోవాలి. ఇది ఇంగ్లీష్ కీబోర్డ్. ఇక్కడ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉంది కదా, ఇంగ్లీష్లో ఉన్నప్పుడు స్టాండర్డ్లోనే ఉండాలి లాంగ్వేజ్ కీబోర్డ్ ఎప్పుడు. ఇప్పుడు మనకు తెలుగు కీబోర్డ్కి షార్ట్ కట్ ఏంటంటే Ctrl+Shift+Alt+T, టీ ఫర్ తెలుగు.
అది మనం కీబోర్డ్లో ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇలాగ లాంగ్వేజ్ మారుతుంది, అంటే ఇంగ్లీష్లోంచి తెలుగు లాంగ్వేజ్కి వచ్చింది. మనకి కీబోర్డు యాపిల్ కీబోర్డ్ ఉండాలి, డామ్స్ ఫోన్కి కాదు. మనం తీసుకున్న ఇప్పుడు కీస్ అన్నీ కూడా యాపిల్ కీబోర్డ్కి మాత్రమే యూజ్ చేస్తాం. మళ్ళీ ఇక్కడ కీబోర్డ్ మారితే కీస్ అన్నీ మారిపోతాయి, అది కూడా గమనించండి. ఎప్పుడైనా సరే లాంగ్వేజ్ తెలుగు ఉండాలి, కీబోర్డ్ ఏమో యాపిల్ ఉండాలి. ఓకే, క్యాప్స్ లాక్ ఆఫ్లో ఉండాలి ఎప్పుడైనా. క్యాప్ లెటర్స్ ఆన్లో ఉంటే కనుక వేరేలా పడతాయి. ఇవ్వండి ఫస్ట్ టు అమ్మహ టైప్ చేశాను. ఇప్పుడు మనం కీబోర్డ్లో ఏ బటన్స్ ప్రెస్ చేస్తే మనకి ఇవన్నీ వచ్చినాయి అనేది మీకు ఇప్పుడు ఇంగ్లీష్లో చేసి చూపిస్తాను నేను. తెలుగు టైప్ చేసేటప్పుడు మధ్యలో ఇంగ్లీష్ టైప్ చేయాలంటే మళ్ళీ మనం కీబోర్డ్ అనేది మార్చుకోవాలి, ఇంగ్లీష్ కీబోర్డ్లో పెట్టుకోవాలి. దానికి షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ స్పేస్. మనకు కర్సర్ బ్లింక్ అయ్యింది రౌండ్గా, అప్పుడు మనకి మారినట్టు అర్థమవుతుంది అనమాట. ఇదిగోండి చేంజ్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఇంగ్లీష్ ఫాంట్ పెట్టుకోవాలి. టైమ్స్ న్యూ రామన్ ఫాంట్లో పెట్టాను. సైజ్ 30. ప్లేస్ సరిపోలేదని కొంచెం ఫాంట్ సైజ్ తగ్గిస్తున్నాను. ఇక్కడ వరకు ఇలాగనమాట. మనం మళ్ళీ ఈ లైన్లో నుంచి ఈ లైన్లోకి వస్తే ఆటోమేటిక్గా ఫాంట్ మారిపోద్ది, ఎందుకంటే తెలుగు ఫాంట్ వచ్చేస్తుంది. మళ్ళీ ఇంగ్లీష్ ఫాంట్ మార్చుకోవాలి మనం. అలా కాకుండా మనకి ఈజీగా వర్క్ అవ్వాలంటే ఈ ఇంగ్లీష్ ఫాంట్ని కొంచెం కాపీ చేసుకొని మనం ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. అప్పుడు మనకు ఆటోమేటిక్గా ఇంగ్లీష్ ఫాంట్ వచ్చేస్తుంది. కావాలంటే ఇక్కడ టెక్స్ట్ అనేది మనం టైప్ చేసుకోవచ్చు. ఆ టెక్స్ట్ తీసేసి మనం వేరే టెక్స్ట్ సైజు ఫాంట్ అన్నీ మార్చుకొని చేసుకోవచ్చు టైపింగ్ అనేది. నెక్స్ట్ ఇప్పుడు కంటిన్యూషన్. ఇది కొంచెం కట్ చేసి సెకండ్ లైన్లో పెడుతున్నా, కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది అనమాట. అమ్మహ ప్రెస్ చేయడానికి మనకి ఈ క్యూ అంటే ఆ పడింది. తర్వాత కంట్రోల్ ఆల్ట్ కొటేషన్ సింబల్ ప్రెస్ చేస్తే ఆహా పడుద్ది మనకి. మనకు తెలుగు టైపింగ్లో ఏది టైప్ చేయాలన్నా ముందు ఆటు అమ్మహ పర్ఫెక్ట్గా నాన్ స్టాప్గా ఫాస్ట్గా టైప్ చేస్తేనే మనకు మిగతా అన్ని కీస్ అన్ని వర్డ్స్ లెటర్స్ టైప్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో
సో మన ఫస్ట్ క్లాస్ ఈరోజు ఓన్లీ ఆ టు అమ్మహా వరకే. రిమైనింగ్ క్లాసెస్ అన్నీ నెక్స్ట్ వీడియోస్లో మనం షేర్ చేసుకుందాం. ఇంకా నెక్స్ట్ వీడియోస్ అన్నీ మీకు అప్డేట్ రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.